రీసెంట్లీ నేను పేషెంట్ చూశానండి. హిస్ కంప్లైంట్ ఈస్ లైక్ దిస్. సార్ 5 నిమిషాలు పరిగెత్తంగానే నేనన్నా ఆగాలి, నా గుండెన్నా ఆగాలి. దిస్ ఈస్ వాట్ హి సెడ్. దీనికి రకరకాల రీజన్స్ అయ్యి. ఐ విల్ స్టార్ట్ విత్ ఎ వెరీ సింపుల్ థింగ్ కాల్డ్ డీకండిషనింగ్. డీకండిషనింగ్ అంటే మనకు అలవాటు లేని పనులు సడన్ గా ఒకరోజు చేయాల్సి వస్తే వీ విల్ బి ఓవర్‌వెల్మ్డ్. రోజు 1 కిలోమీటర్ నడిచేవాడు సడన్లీ 5 కిలోమీటర్లు నడవాలి అంటే హి కాంట్ డూ దట్. సో కండిషన్ చేసుకోవటం ఇంపార్టెంట్. దట్ ఈస్ డూయింగ్ అ బిట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీ డే. బీ యాక్టివ్ ఫిజికల్లీ. రెండోది సీరియస్ ప్రాబ్లమ్స్, ఇదర్ లంగ్ ఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్. ఈ రెండిట్లోనే ఈ సిచ్యువేషన్ వస్తుంది. కొంచెం పని చేయగానే గుండె దడలు వచ్చేస్తాయి, ఆయాసం వచ్చేస్తుంది. దే వాంట్ టు సిట్ డౌన్, టేక్ ఎ బ్రేక్ అండ్ దెన్ స్టార్ట్ దేర్ ఎక్సర్సైజ్. సో లంగ్ వైపు నుంచి మాట్లాడితే ఆస్తమాలు, సిఓపిడులు, బ్రాంకైటిస్లు, స్లీప్ యాప్నియాలు ఉన్న వాళ్ళు, స్నోరింగ్ చేసేవాళ్ళు, ఓవర్ వెయిట్లు, వీళ్ళందరిలోనూ ఈ టిపికల్ సిమ్టమ్. చిన్న చిన్న పనులకి, చిన్న చిన్న టాస్క్లు చేయడానికి వాళ్ళకి ఆయాసం, గుండెదళ్ళు వస్తాయి. అన్నిటికీ ఓ పద్ధతి ప్రకారం మనం ఎవాల్యుయేట్ చేసి ట్రీట్ చేస్తాము. చిన్న చిన్న టాస్క్లకి ఫెటీగ్, గుండెదళ్ళు, ఆయాసం ఉన్న వాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా ప్లీజ్ రీచ్ అవుట్ టు యువర్ డాక్టర్. థ్యాంక్ యూ.